రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఎపిసోడ్లోని మీకు ఏ విషయాలు ఉంటాయి, ఏం అంశాలు ఉంటాయన్న విషయం గురించి చెప్పడానికి నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ప్రతి ఎపిసోడ్ని కూడాను మేము కొన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఆ సెగ్మెంట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ సెగ్మెంట్స్ ఇదే ఆర్డర్లో వస్తాయని రూల్ లేదు, కానీ ఈ సెగ్మెంట్స్ మాత్రం మీకు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? కాన్వర్జేషన్స్, స్టోరీ నరేషన్. నెక్స్ట్ సెగ్మెంట్లో వచ్చేసరికి థర్డ్ సెగ్మెంట్లో ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ గ్రేట్ పర్సనాలిటీస్, ఒక ప్యారబుల్ ఆర్ అన్ అనెక్డోట్, గ్రామర్ అండ్ ఒక కోట్. సో ఇలాగ ఒక 5 సెగ్మెంట్లు అనుకోండి సుమారుగా. ఈ సెగ్మెంట్ల గురించి కొంచెం వివరాలు ఇస్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పిన ఆర్డర్లోనే వెళ్తాను. కాన్వర్జేషన్ అంటే ఏంటి? ఓ ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, వారు యూజ్ చేస్తున్న ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్, ఆ పదాలు, వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి. స్టోరీ నరేషన్, ఒక కథని మీకు చెప్తున్నప్పుడు కథ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది చూస్తూ ఆ స్పెల్లింగ్ని, ఆ ప్రొనౌన్సియేషన్స్ని, మళ్ళీ వన్స్ అగైన్ ఆ గ్రామర్ని అవి అబ్జర్వ్ చేయండి. ఇదే కాకుండా మీకు ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ కానీ, అంటే ఈ గొప్ప వ్యక్తుల యొక్క జీవితంలో జరిగినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాల్ని కానీ, లేకపోతే ఒక ప్యారబుల్, ఒక అనెక్డోట్ అంటే చిన్న చిన్న కథల్ని కానీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు చేయవలసింది ఏంటి? ఆ చెప్తున్నటువంటి విషయాల్లో భాషని మీరు అబ్జర్వ్ చేయడమే, ఇంగ్లీష్ని అబ్జర్వ్ చేయడం, ఆ యొక్క పదాలు, వాటి యొక్క గ్రామర్ అదంతా కూడా అబ్జర్వ్ చేయడం. ఇదే కాకుండా గ్రామర్ సెగ్మెంట్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ గ్రామర్ని నేర్పడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ గ్రామర్లో కూడాను ప్రతి ఎపిసోడ్లోని ఒకటే పాయింట్ చెప్పేయడం అని కాకుండా అది బహుశా 2-3 ఎపిసోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఆ గ్రామర్ పాయింట్ యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్, కొన్ని ఎగ్జాంపుల్స్, దాని యూసేజ్ అండ్ ఈవెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎక్సర్సైజెస్ ఒక్కొక్కప్పుడు అదే ఎపిసోడ్లో ఉండొచ్చు, లేకపోతే కొన్ని హోంవర్క్గా ఇచ్చి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. ఇక ఇంకొక సెగ్మెంట్ వచ్చేసి ఒక కోట్ చూపిస్తాం మీకు స్క్రీన్ మీద. సో ఆ కోట్ని మీరు ఏమిటి, అందులో చెప్పిన విషయం ఏమిటి అనేది ఆలోచించండి. ఆ విషయాలన్నింటినీ కూడాను మీ జీవితంలో ఏ విధంగా వాటిని అకలింపు చేసుకోవచ్చు, ఏ విధంగా వాటిని తీసుకోవచ్చు అనే విషయాన్ని తీసుకుని మీరు భాష నేర్చుకుంటూ ఉండాలి. సో ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం, భాష అనేసరికి అది అన్ని రకాల సమ్మేళనంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీకు మేము ప్రతి ఎపిసోడ్ని కూడా ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అంటే కేవలం ఒక క్లాస్లో ఏదో జరుగుతున్నటువంటి ఒక గ్రామర్ పాఠంగా కాకుండా మీకు ఈ 4-5 రకాలుగా దీన్ని మీకు నేర్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ని సులభంగా చక్కగా నేర్చుకోగలరని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? Hello everyone, good day to you all. Now let us learn some grammar concepts and learn how to build English sentences through it. ప్రాక్టీస్ చేస్తున్నారా? అదే వెరీ డౌట్, వెరీ అన్నాడు కదా, అది అడ్వర్బ్ అన్నాడు కదా. మరి నిన్న మనం అంటే నైఫ్ ఈజ్ ఏ వెరీ వెరీ షార్ప్ అని చెప్పాను. షార్ప్ అంటే మనం షార్ప్ అన్నప్పుడు అయితే అడ్జెక్టివ్ అన్నాడు. వెరీ అంటే మటుకు సార్ ఇక్కడ వాడకూడదు, అడ్వర్బ్లో వాడాలి అన్నాడు కదా. నేను ఈరోజు చెప్తాడు కావచ్చు, అది కొంచెం క్లారిటీ లేదు నాకు కూడా. హలో, సో యు వర్ డిస్కసింగ్ సంథింగ్? సార్ ఎస్టర్డే క్లాస్ అడ్జెక్టివ్స్. అవునమ్మా, నిన్న యాడ్జెక్టివ్స్ గురించి తెలుసుకున్నాం, రైట్. సో నెక్స్ట్ యాడ్వర్బ్స్ గురించి వెళ్దాం. నిన్న క్లాస్లో మీకు కొంచెం చూపించాను నేను యాడ్వర్బ్స్ అంటే ఏంటి అనేది. ఇవాళ ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తాను. ఇక్కడ కూడా మళ్ళీ ఒక మాట మీకు లాస్ట్ క్లాసెస్లో చెప్పినట్టు ఇది కొంచెం ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా వీటి గురించి డీటెయిల్స్ మీకు హయ్యర్ లెవెల్స్లోనే తెలుస్తాయి. ఓకే, ఇది బేసిక్ కోసం అని చెప్పేసి చేస్తున్నది కనుక మీకు జస్ట్ ఇంట్రడక్టరీ పార్టే ఉంటుంది. మిగిలినవన్నీ కూడా మీకు హయ్యర్ లెవెల్స్లో బాగా వీటిలో ఇప్పుడు నౌన్స్ అన్నప్పుడు అందులో కైండ్స్ ఆఫ్ నౌన్స్ అని చాలా వస్తాయి. అదేవిధంగా ప్రోనౌన్స్లో మీకు వచ్చి నేను 2 టైప్సే చూపించాను. ఇంకా రిలేటివ్ ప్రోనౌన్స్ అని, డెమాన్స్ట్రేటివ్ ప్రోనౌన్స్, ఇంట్రాగేటివ్ ప్రోనౌన్స్ అంటూ అలాంటివన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా అబౌట్ యాడ్జెక్టివ్స్ అన్నప్పుడు కంపారిజన్స్ ఉంటాయి, సూపర్లేటివ్ డిగ్రీస్ అంటూ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని వస్తుంది. అలాంటివన్నీ కూడా ఇంకా ఉన్నాయి. సో సిమిలర్ ఇప్పుడు కూడా యాడ్వర్బ్స్ గురించి కూడా చిన్న ఇంట్రడక్షన్ లాగా మీకు ఇస్తాను. అండ్
మొట్టమొదట మీకు చెప్పినట్టుగా బేసిక్ కోర్స్ అన్నది ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటున్న వాడి కోసం అని చెప్పేసి ఉద్దేశించింది. దట్ ఈస్ ద రీజన్ నేను తెలుగు ఎక్కువ వాడుతున్నాను. బట్ స్లోలీ ఇంకా క్లాసెస్ అలా ప్రొసీడ్ అయిన కొద్దీ మోర్ ఆఫ్ ఇంగ్లీష్ విల్ బీ యూజ్డ్ అండ్ లెస్ ఆఫ్ తెలుగు విల్ బీ యూజ్డ్. అండ్ ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడాను మీరు బాగా క్షుణ్ణంగా చూస్తున్నానని నేను ఐ హోప్. ఎస్, ప్రతిరోజు కూడాను గ్రామర్తో పాటు మేము మిగిలిన ఎన్నో ఇస్తున్నాం. ఆ ఐటమ్స్ అన్నీ కూడాను మీరు ఆ స్టోరీస్ అది వినడం కానీ లేకపోతే కాన్వర్జేషన్స్ అది విని నేర్చుకుంటున్నారని కూడా హోప్ చేస్తున్నాను. ఎస్, ఓకే. సో విల్ గెట్ ఇన్ టు ది యాడ్వర్బ్స్ టాపిక్. తెలుగులోని యాడ్వర్బ్ని క్రియా విశేషణం అని పిలుస్తాం. యాడ్వర్బ్స్ తెలుగులో క్రియా విశేషణం అంటాం. సో an adverb adds more meaning to a verb or to an adjective or to an adverb itself. ఒక వర్బ్కి కానీ ఒక యాడ్జెక్టివ్కి కానీ ఒక యాడ్వర్బ్కి కానీ కొంచెం మీనింగ్ ఎక్కువగా యాడ్ చేస్తుంది. రైట్. యాడ్వర్బ్ని జనరల్లీ మనం ఎలా గుర్తుపట్టవచ్చు అంటే వి యాడ్ ఏ ly టు an adjective. ఒక యాడ్జెక్టివ్కి ly అనేది యాడ్ చేస్తే సాధారణంగా అది యాడ్వర్బ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న క్లాస్లో చెప్పుకున్నట్టు బ్యూటిఫుల్ అని అనుకున్నాం. ఆ బ్యూటిఫుల్ అన్నదానికి యు యాడ్ an ly, దెన్ ఇట్ బికమ్స్ బ్యూటిఫుల్లీ. ఈ బ్యూటిఫుల్లీ ఈజ్ అన్ యాడ్వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్, ly యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ సాఫ్ట్లీ. ఆర్ లౌడ్, లౌడ్ అన్నదానికి ly యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ లౌడ్లీ. అయితే అన్ని అడ్జెక్టివ్స్కి ఇలాగ యాడ్ చేయొచ్చా అంటే నో, యూ కాంట్ యాడ్ ఇట్ ఫర్ ఆల్ అడ్జెక్టివ్స్. ఓన్లీ ఫర్ సమ్ అడ్జెక్టివ్స్ ఇది పాసిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ అంటే అందమైన, బ్యూటిఫుల్లీ తెలుగులో మళ్ళీ అందమైన అన్నట్టే చెప్పుకుంటాం. ఓకే. సాఫ్ట్ మృదువైన, అండ్ లౌడ్ గట్టిగా. ఇవే కాకుండా ఇంకా మీకు యాడ్వర్బ్స్ ఇంకా వేరేవి కూడా ఉంటాయి. దోస్ థింగ్స్ ఐ విల్ టెల్ యూ. వర్డ్స్ లైక్ దేర్, హియర్, అప్, డౌన్, ఆర్, yesterday, today, now, still, or never, always, often, once, really, actually, very, or hardly, just, only, etc. These are some more adverbs. Adverbs of place అని చెప్పుకోవచ్చు. ఎలాగా? దేర్, హియర్, అప్, డౌన్. దేర్ అక్కడ, హియర్ ఇక్కడ, అప్ పైన, డౌన్ కింద. Adverbs of time. Yesterday, today, now, still. Yesterday నిన్న, టుడే ఈరోజు, నౌ ఇప్పుడు, స్టిల్ ఇంకా. అండ్ దీస్ ఆర్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? సమయంలో ఎంతసేపు జరుగుతుంది అన్న దాని మీద. నెవర్ ఎప్పటికీ కానీ లేదా ఎప్పటికీ లేదు. ఆల్వేస్ ఎల్లప్పుడూ. ఆఫెన్ తరచుగా. వన్స్ ఒక మాట. వన్స్, ట్వైస్, థ్రైస్ అండి. రియలీ, యాక్చువల్లీ. చాలామంది యాక్చువల్లీ అనేది ఒక క్యాచ్ వర్డ్, ఊతపదంగా పెట్టుకుంటారు. సార్ యాక్చువల్లీ ఏమైందంటే సార్ యాక్చువల్లీ మా సిస్టర్ మ్యారేజ్, యాక్చువల్లీ నేను మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను, యాక్చువల్లీ కార్డ్స్ తేవడం మర్చిపోయాను అంటూ అలాగ ఒక ఊతపదంగా పెట్టుకుంటారు. అన్ని మాటలు యాక్చువల్లీ ఎక్కలేదు. ఒక్క మాట యాక్చువల్లీ అంటే చాలు. యాక్చువల్లీ మా సిస్టర్స్ మ్యారేజ్, మిమ్మల్ని పిలవడానికి వచ్చాను చాలు. రియలీ నిజంగా. వెరీ, నిన్న మీరు వెరీతోని నాకు మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. హార్డ్లీ, ఇది హార్డ్ అనేటువంటి
యాడ్జెక్టివ్కి ఎల్వై తగిలిస్తే వచ్చింది హార్డ్లీ. మీనింగ్ ఏమైనా గెస్ట్ చేసి చెప్పగలరా? నేను 2 సెంటెన్సెస్ రాస్తాను, రెండిటి యొక్క మీనింగ్ ఏంటో చెప్పండి నాకు. ఐ వర్క్ వెరీ హార్డ్. సెకండ్ సెంటెన్స్, హీ హార్డ్లీ వర్క్స్. రెండు వేరు వేరు సెంటెన్సులు నాన్న, బట్ రెండిట్లోని కూడా ఐ హ్యావ్ టేకెన్ ద వర్డ్ వర్క్. ఐ వర్క్ వెరీ హార్డ్ మీనింగ్ ఏమై ఉండొచ్చు? నేను చాలా కష్టపడి పని చేస్తాను. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. హీ హార్డ్లీ వర్క్స్, అతను కష్టపడతాడు కాదు. అందుకోసమే నేను హార్డ్లీ అన్న పదాన్ని తీసుకున్నాను. హార్డ్లీ అనేది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. ఇట్ డజంట్ గివ్ పాజిటివ్ మీనింగ్ ఎట్ ఆల్. ఎప్పుడు కూడా నెగిటివ్ మీనింగ్ అది. హీ హార్డ్లీ వర్క్స్ అంటే తను ఎప్పుడు కూడా పనిచేయడం అని అర్థం వస్తుంది. బ్యూటిఫుల్లీ అన్నప్పుడు దాన్ని మరింత అందంగా ఉంది అని చెప్తోంది, కానీ హార్డ్ అన్న పదాన్ని దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీనింగ్ మారిపోయింది. అంటే ఇది ఎందుకు నేను తీసుకున్నాను మీకు ఐడియా ఉండకూడదు. ఆహా మనం ఎల్వే పెట్టామంటే అయిపోయింది అని అనుకోకూడదు. కొన్ని చోట్ల ఇలా నెగిటివ్ మీనింగ్ కూడా రావచ్చు. సో మీనింగ్ తెలుసుకుందే మనం గమ్మున పదం వాడకూడదు. సో హీ హార్డ్లీ వర్క్స్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడో కానీ పని చేయడు, అమాస్కి పుణ్యానికి పని చేస్తాడు. వేరస్ ఐ వర్క్ వెరీ హార్డ్ అంటే నేను కష్టపడి ప్రతిరోజు పనిచేస్తాను అనే అర్థం వస్తుంది. రైట్? ఇదే సేమ్ సెంటెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ నెవర్ వర్క్ హార్డ్ అని అన్నాను అనుకుందాం. అప్పుడు మీనింగ్ ఏమొచ్చింది? ఐ నెవర్ వర్క్ హార్డ్, ఐ నెవర్ వర్క్ వెరీ హార్డ్. నేను ఎప్పుడు కూడా కష్టపడి పని చేయను, అంత సుఖంగానే పని చేసుకుంటాను. ఇన్ దట్ వే. రైట్? ఒక్క వర్డ్ అటు ఇటు పెట్టేసరికి మీనింగ్ అంతా కూడా మారిపోతుంది. అండ్ జస్ట్ నవ్ అంటే వెంటనే అని అర్థం. ఓకే, నేను ఇప్పుడు మీకు టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ మీరు చేస్తారు. ఓకే, so you have some sentences over here. Fill them with suitable adverbs. We start. First one, Swami Vivekananda is dash famous person. A adverb. Very famous. Very famous person. Very good, Nana. Good answer.
ఈజ్ ఏ వెరీ ఫేమస్ పర్సన్. షీ సింగ్స్ డాష్. Well. షీ సింగ్స్ వెల్. ఇంకా ఏమైనా ఎల్వై వచ్చేటట్టు ఏమైనా చెప్పొచ్చా? Loudly. లౌడ్లీ. శ్రావ్యంగా పాడుతుంది, అందంగా పాడుతుంది. ఎలా అనొచ్చు? అందంగా. Beautifully. హీ డ్రైవ్స్. Very fast. నేను ఒకటే బ్లాంక్ పెట్టాను, ఇక్కడ రెండు పెట్టలేదు. Very fast. ఫాస్ట్లీ. హీ డ్రైవ్స్ ఫాస్ట్లీ అనేది తప్పు. హీ డ్రైవ్స్ వెరీ ఫాస్ట్ అనేది కరెక్ట్. అదేం సార్ మరి నేను చెప్తే ఎందుకు చెప్పలేదు? సో ఫాస్ట్లీ బదులు ఇంకోటి ఏదో రావచ్చు. ఏమిటి వస్తుందో చెప్పండి, గెస్ చేయండి. ఫాస్ట్లీ అనేది ఇట్ ఈజ్ రాంగ్. దాని బదులు అక్కడ వెరీ ఫాస్ట్ అనే ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ఒకటే బ్లాంక్ పెట్టాను అంటే ఐ వాంట్ ఓన్లీ వన్ వర్డ్ ఓవర్ హియర్. సో విచ్ వర్డ్? మళ్ళీ స్పీడ్ అన్నా అదే వచ్చింది. స్లోలీ. హీ డ్రైవ్ స్లోలీ. ఫాస్ట్ అనేది కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే, ఇందాక మనం హార్డ్లీ అని చెప్పుకున్నాం, అదే సేమ్ విధంగా ఫాస్ట్కి ఫాస్ట్లీ అనే పదం లేదు. అంటే ఎందుకని ఇందాక మీతో అన్నాను, అన్ని యాడ్జెక్టివ్స్కి ఎల్వై కలిపినంత మాత్రాన అడ్వర్బ్ వచ్చేది. సమ్ యాడ్జెక్టివ్స్ ఆర్ దేర్. మరి సార్ ఎలా తెలుస్తాయంటే మెల్లిగా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. అభ్యాసం ద్వారానే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. స్పీక్. ఫ్లూయెంట్లీ. వెరీ గుడ్. ఫ్లూయెంట్లీ అంటే అర్థం ఏంటి నాన్న? Fluently అంటే ధారాళంగా మాట్లాడడం. ధారాళంగా మాట్లాడడం అంటే ఎటువంటి బ్రేక్స్ లేకుండా మాట్లాడాన్ని వి సే ఇట్ యాస్ ఫ్లూయెంట్లీ. వెరీ గుడ్, మంచి ఎగ్జాంపుల్. లౌడ్లీ అని కూడా అనొచ్చు. స్పీక్ లౌడ్లీ. ద బుక్ ఈజ్ రైట్ డాష్. మీకు ఇందాక నేను రాసిన వర్డ్స్లోంచి ఏదో వస్తుంది. నేను ఇక్కడ కొన్ని వర్డ్స్ రాశాను, ఇప్పుడు ఆ వర్డ్స్లోంచి ఒకటి వస్తుంది. ఏ వర్డ్ రావచ్చు? ద బుక్ ఈజ్ డాష్. ఎనీ గెసెస్? సాఫ్ట్లీ. బుక్ ఈజ్ సాఫ్ట్లీ. బుక్ ఈజ్ సాఫ్ట్లీ అంటే బుక్ మృదువుగా ఉంది. అన్ని బుక్స్ మృదువుగానే ఉంటాయి. ద బుక్ ఈజ్ రైట్ అంటున్నాను. దేర్. మీరు నన్ను వచ్చి అడిగారు, సార్ ఆ బుక్ ఎక్కడుంది? అక్కడే ఉంది కదయ్యా. అక్కడే అని ఎలాగా ఒత్తుగా చెప్తాను? దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ సెంటెన్స్. ద బుక్ ఈజ్ రైట్ దేర్ విచ్ మీన్స్ అక్కడే ఉంది, ఏం కనిపించడం లేదా అన్నట్టుగా అలాగా అంటాను. యూ డాష్ హెల్ప్ మీ. యూ నెవర్ హెల్ప్ మీ. పాజిటివ్లో చెప్పాలంటే ఎప్పుడు హెల్ప్ చేస్తారు నాకు? యూ ఆఫెన్ హెల్ప్ మీ. తరచుగా. ఎప్పుడు చేస్తారు? ఆల్వేస్. ఎస్, యూ ఆల్వేస్ హెల్ప్ మీ. అన్నీ కూడా కరెక్టే. హీ డాష్ లైక్స్ యూ. హీ డాష్ లైక్స్ యూ. వెరీ గుడ్. హీ రియలీ లైక్స్ యూ. నిజంగానే హీ రియలీ లైక్స్ యూ అయ్యా అనిల్. ఆయన అలాగ అక్కడ కూర్చున్నాడని చెప్పేసి అనుకోవద్దు. హీ రియలీ లైక్స్ యూ. ఆ చైర్ ఖాళీ ఉందని అక్కడ కూర్చున్నాడు అంతే. గుడ్. దేర్ ఈజ్ డాష్ ఎనీ టీ లెఫ్ట్. దేర్ ఈజ్ డాష్ ఎనీ టీ లెఫ్ట్. ఓన్లీ. గుడ్. ఓన్లీ అంటే ఎనీ అనడానికి లేదు. దేర్ ఈజ్ ఓన్లీ టీ లెఫ్ట్ అని వస్తుంది అప్పుడు. ఇఫ్ యూ రైట్ ఓన్లీ, ఓన్లీ రాస్తే ఎనీ పెట్టడానికి లేదు. సో ఓన్లీ ఈజ్ నాట్ ది ఆన్సర్. నథింగ్. నథింగ్ అన్నప్పుడు ఎనీ పెట్టడానికి లేదు. ఎనీతో వచ్చిందంటే వి యూస్ హార్డ్లీ. ఇందాక హార్డ్లీకి ఏమని మీనింగ్ ఇచ్చుకున్నాం? అస్సలకి ఎప్పుడు పని చేయడు అన్నట్టు. సేమ్ నెగిటివ్ మీనింగ్ ఇక్కడ వస్తుంది. హార్డ్లీ ఎనీ టీ లెఫ్ట్ అంటే సార్ అందులో టీ ఏమీ లేదు, మీరు టీ తాగమని అన్నారు సార్, ఆ కప్పులో టీ ఏమీ లేదు అని అర్థం వచ్చింది. దేర్ ఈజ్ హార్డ్లీ ఎనీ టీ లెఫ్ట్. నన్న There is have any tea left. దేర్ ఈజ్ హ్యావ్. దేర్ ఈజ్ హ్యావ్ ఎనీ టీ లెఫ్ట్. ఇదేనా మీ సెంటెన్స్? రైట్.
ఈ సెంటెన్స్ ఇందు లోపల వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఈజ్ అండ్ హ్యావ్ రెండు కూడాను వర్బ్సే. అలా రెండు వర్బ్స్ వచ్చే సెంటెన్సుల్లో ఈజ్ హ్యావ్ పట్టం. మీకు తర్వాత అవి నేర్చుకుంటారు, టెన్సెస్ అవి వస్తాయి, వచ్చినప్పుడు తెలుస్తుంది. సో ఈ సెంటెన్స్లో బోత్ దీస్ వర్బ్స్ ఆర్ దేర్ అండ్ ఇక్కడ ఇంకా ఈ వర్డ్స్ ఇన్కంప్లీట్గా ఉన్నాయి కనుక దిస్ సెంటెన్స్ ఈజ్ నాట్ టర్మ్డ్ యాజ్ కరెక్ట్ సెంటెన్స్. తర్వాత నేర్చుకున్నప్పుడు మరొక మరి ఈ సెంటెన్స్ గురించి అనుకోండి, మీకు అప్పుడు ఐడియా వచ్చేస్తుంది. ఐఎమ్ కమింగ్ టు యువర్ హౌస్ డాష్ డాష్ రెండు పెట్టాను. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నాకు రెండు మాటలతో చెప్పచ్చు. ఐఎమ్ కమింగ్ టు యువర్ హౌస్ టుమారో అయితే ఒకటే, 2 words కావాలి నాకు. టుడే అన్నా కూడా ఒకటే వర్డ్ అయింది. Very frequently. వెరీ ఫ్రీక్వెంట్లీ ఐఎమ్ కమింగ్ అన్నాం కదా, ఇప్పుడు వస్తున్నాను అని రావాలి. Just now. నౌ. వెరీ గుడ్. జస్ట్ నౌ. సూన్ టెన్సెస్ నేర్చుకున్నప్పుడు ఆ నవ్వు అనేది ఎందుకు వస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది. వీ డాష్ గో దేర్, వీ డాష్ గో దేర్, We always we always go there, or we never go there, we often go there, etc. Okay, right. So adverbs అనేవి ఏం చేస్తాయి, they give more meaning to a verb or to an adjective or to an adverb itself. For example, మీరు ఇక్కడ వెరీ ఫేమస్ అన్నప్పుడు ఇక్కడ యాడ్జెక్టివ్కి చెప్తోంది, వేరేజ్ ఇక్కడ సింగ్స్ వెల్ అంటే వర్బ్కి చెప్తోంది, రైట్. అలాగే ఒక యాడ్వర్బ్కి కూడాను తీసుకోవచ్చు సమ్టైమ్స్. వెరీ స్లోలీ అనవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ డ్రైవ్ స్లోలీ అన్నదానికి నేను వెరీ అని పెడితే చాలా నెమ్మదిగా వెళ్తాడు, అప్పుడు అది ఇట్ డిస్క్రైబ్స్ ఏ యాడ్వర్బ్ ఇట్ సెల్ఫ్. సో యాడ్వర్బ్స్ అనేసరికి దే ఆర్ వర్డ్స్ విచ్ యాడ్ మీనింగ్ మోర్ టు ఏ వర్బ్, టు an adjective or to an adverb itself. This is what we have learned today. ఇంటికి వెళ్ళిన తర్వాత మరింత ఈ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. రేపు ఇంకొక న్యూ ఐటెంతో కలుద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ. Hello everyone, good day to you all. Now let us improve our English by listening to an interesting conversation between two friends. Hello Rajesh. Yeah, hi Sai. Rajesh, did you see 2 students came late to the class? Yesterday? Yes. Are you talking about yesterday? Yeah, I saw them. And did you see the teacher's reaction? Yeah, teacher was very angry with them. Do you know the reason why? No, I don't know because I sat in the last row. I know that you are sitting Yes, in the last row. yes. I was sitting in the first row. Obviously, I will know the difference. Yes, please, could you Rajesh, please tell me? Here you need to understand. The first question teacher asked the 2 students, why were you late? Okay. The first boy replied, Madam, I came late to the class because the bus was late. Oh my God, it's a sign of rudeness. And the second boy told, Madam, I am extremely sorry to tell this, but I have to say this. I am late to the class because I woke up late today. Please excuse me for my mistake. He was very decent. Yeah. You can just imagine, you have just realized how 2 students from the same class, same teacher, but what makes the difference, Rajesh? So it's all about behavior. Yes, absolutely, I agree with you, Rajesh. You see that it's one is about indecency, Right. and one is about politeness. Politeness, This is the current generation problem, Sai. right, Behavior of youth is not good. right. So can you come on, Sai? Let's have a discussion on behavior of youth. Very good, Rajesh, right, why not? Okay, then Sai, can you please tell me what does youth mean? Okay. Rajesh, at this point of juncture, youthhood is a stage of life where a person has full of energy and full of enthusiasm to explore the whole world with all confidence. And it is a stage of life where one can make the life or one can break one's life. Yes, right. And if you have all the good habits and if you have all the good means of living, you can be successful in life. Yes. And if you fall prey to any of such certain harmful habits, Yes. you will ruin your life. Yes. And Rajesh, what are the drawbacks of modern youth? Modern youth. So just in my opinion, Okay, the drawbacks of youth in this generation. okay,
they show disrespect for elders. Okay, right. I agree with you, Rajesh. Yes, they don't pay respect to their parents. Right. And they ignore the law. Okay. And they love luxury. Very good. They Yes. always want instant results. Yes. They're impatient. They don't have They patience. They don't Right. have patience. I agree And with also you, they Rajesh. don't have sense of patriotism. Yes. Day by day it's getting declined. Decline. Okay. So because they're running towards selfishness. Yes. So these are the drawbacks of youth. Yes. I observed. Yes, Rajesh. I agree with you. Yes. And then who play the significant role of shaping someone's personality from KG to PG, Sai? Okay. Yes, Rajesh, it's a very good question that you have asked me at this point of juncture. Yes. I personally feel that from KG to PG, Yeah. the teachers Teachers. play a very important role. And in the school, from And whom... also we should not deny the role of parents also. Yes. The first teachers, next parents. Yes. So in the school, we learn, from whom do we learn discipline? From the teachers. Obviously from teachers. Yes. So when we slowly grow up from school to college, we become little indisciplined. Yes. So that should not happen. Yes. What discipline you learn from schools, you should continue in your higher education also. So I feel it's very necessary to think upon that, to inculcate that discipline in our personality by seeing teachers and parents. Can you mention any examples, Sai, like that? Any country that? Yes, Rajesh, very definitely. Rajesh, I know that Japan is a country. Japan. Okay. Till 4th standard, they don't teach anything. Okay. They don't teach any subject. They just teach only behavior. Only behavior. Only behavior. It's not about education or anything. Nothing. Like maths Nothing. and social. else. Only Nothing. education. No subject. Only behavior. Behavior is only their subject. Wow, that's good because these are roots. Yes. Behavior is the root. Root. And behavior means like how to sit and how to talk, How to respect. how to respond to the query. All this will come under behavior. Yes. And Japan is the first place of discipline, and that's where the quality of country, Yes, the yes. quality of Yes, people. Japanese, yeah. And have you seen any Japanese products? Wow. They're very of good quality, because That's all just called the developed country. system is very well rooted Yeah. in the childhood itself. They are very It's quite all about planned. behavior. It's all about behavior, You can Rajesh. only judge and you can only define one person the way he behaves with someone. That's very important. Right, Rajesh. To sum up discussion, just we are highlighting the point of behavior because it is the root cause of success. If your behavior is good, then obviously you will get success. Yes, Rajesh. If your behavior is bad, obviously you face failures in your life. Right. So it's very, very, very important and significant for every person. Right. You see that our Vivekananda, because January 12th, it's declared as the Youth Day, National Youth Day. National Youth Day. Yes. So he's the icon of youth. Youth. So we should read Vivekananda books. We should get inspired by him. Yes. Then only the youth will be on the right track. Right. That's my feeling. Yes, Rajesh. Absolutely, I agree with you. As we are youth, we are following the footsteps of Swami Vivekananda. Yes. And one thing, when you said Vivekananda's ultimate message for the youth is arise, awake, and stop not till the goal is reached. Till the goal is reached. And Rajesh, at this point of juncture, one thing strikes to my mind is, one thing which makes you successful, apart from your academics, and apart from your wealth, and apart from your property, is behavior. Yeah, it's our character. Yes. Character So, is very Rajesh, important. If it's character nice, is lost, everything is lost. Yes. And youth is a stage where they have to develop their character like anything. Yes. Our country's future also depends upon youth. Yes. Because and we are blessed that our country has what's called the 70% of the population is youth. Yes. So we have very good manpower. Yes. So once you train the youth very well, Yes. our country also just will see the prosperity. Right. Yes. So Rajesh, let us hope for the best. Yes, hope for the best. Yes. Hello everyone, now it is story time. Let us listen to this interesting story, understand the sentence construction and improve our English from it. I'm going to read out a story for you. So after listening to the story, make a note of the difficult words and also come to know if you observe the sentence formation, you also come to know about in which tense the story is, and you concentrate on the sentence formation also. అంటే మీరు ఈ స్టోరీ విన్న తర్వాత సో ప్రొనౌన్సియేషన్ అంటే కొన్ని పదాలు ఎలా పలకాలి అనేది తెలుస్తుంది. అదొకటే కాకుండా
ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, అసలు స్టోరీ ఏ టెన్స్లో ఉంది. సో మీరు చిన్న చిన్న స్టోరీస్ చదువుతూ ఉంటే మీకు కూడా అంటే చదవటం వల్ల దాని సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది, టెన్స్ మీద అంటే వర్బ్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తే అవే కాకుండా కొత్త కొత్త పదాలు కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు రీడ్ అవుట్ ఎ స్టోరీ. ద స్టోరీ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్. Once there was a king who was always unhappy. He had everything he wanted, yet he complained, felt sick all the time. So he went to consult a sage. సో ఒకానొకప్పుడు ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఎప్పుడు చూసినా ఆయనకి ఏదో ఒక బాధలు ఉన్నట్టు, సో బాధలన్నీ ఆయనకే ఉన్నట్టు అన్హ్యాపీగా ఉంటాడనమాట. ఆ అన్హ్యాపీనెస్తో అనారోగ్యం పాలవుతాడు. సో ఆలోచించి ఏం చేయాలని ఆలోచించి ఆ రాజు ఒక సేజ్ అంటే ఒక సెయింట్ దగ్గరికి, ఒక సన్యాసి దగ్గరికి వెళ్తాడు. సో వెళ్ళగానే అంటే ఆ సన్యాసికి రాజు యొక్క ప్రాబ్లము అర్థమైపోతుంది అనమాట. ద సేజ్ కుడ్ అట్ వన్స్ అండర్స్టాండ్ వాట్ ద ప్రాబ్లమ్ వాస్. సో ఆ రాజుకున్న ప్రాబ్లం ఏంటి అనేది ఆ సేజ్కి అర్థమైపోతుంది. హీ టోల్డ్ ద కింగ్ దట్ he would be cured of his illness if he wore the shirt of a man who was happy all the time. సో దీనికి అతనికి ఉన్న సొల్యూషన్ ఏం చెప్తాడంటే, సో అంటే ఆ రాజ్యంలో ఎవరైతే సంతోషంగా ఉంటాడో ఆ సంతోషంగా ఉన్న యొక్క మనిషి షర్ట్ రాజు ధరిస్తే అతని దగ్గర ఉన్న బాధ అంతా పోయి, అతని అనారోగ్యం మొత్తం పోయి, అతనికి ఉన్న రోగం ఏదైతే ఉందో, అతనికి ఉన్న బాధ ఏదైతే ఉందో అదంతా పోయి హ్యాపీగా ఉండొచ్చు అని రాజు అతనికి ఒక సలహా ఇస్తాడు అనమాట. సో అప్పుడు రాజు ఏం చేస్తాడు, ద కింగ్ థాట్ దిస్ వాజ్ పర్హాప్స్ ద ఈజియెస్ట్ థింగ్ టు డూ. సో కింగ్ ఏమనుకుంటా అంటే ఇది చాలా ఈజీ అయిన పని. సో హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలామంది మా రాజ్యంలో ఉన్నారు. సో హ్యాపీగా ఉన్న వాని యొక్క షర్ట్ వేసుకుంటే నాదొక బాధ పోతుంది కాబట్టి ఇది చాలా ఈజీ అయిన పని అని అనుకుంటాడు కింగ్. హీ ఆస్క్డ్ ద మినిస్టర్స్ ఇన్ హిస్ కోర్ట్ ఫర్ దేర్ షర్ట్స్, బట్ టు హిస్ సర్ప్రైజ్ దే ఆల్సో హ్యాడ్ సంథింగ్ ఆర్ ద అదర్ టు కంప్లైన్ అబౌట్. సో అతని యొక్క కోర్టుకు వెళ్ళి రాజు ఏమడుగుతాడంటే, సో మినిస్టర్స్ యొక్క షర్ట్స్ ఇవ్వమని అడుగుతాడు. ఎందుకంటే రాజు మినిస్టర్స్ని ఎప్పుడు చూసినా వాళ్ళంతా సంతోషంగానే ఉంటారు కాబట్టి, సో మీకేం కంప్లైంట్ లేకపోతే మీ యొక్క షర్ట్ ఇస్తే నేను అది వేసుకొని నాకున్న రోగాన్ని పోగొట్టుకొని నేను కూడా సంతోషంగా ఉంటాను అని అడుగుతాడు. కానీ మినిస్టర్స్ వాళ్ళని అడిగిన తర్వాత మినిస్టర్స్ చెప్పేది ఏంటంటే, మాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది, మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ ప్రాబ్లం ఉంది అని. దాన్ని బట్టి రాజుకు తెలిసింది ఏంటంటే మినిస్టర్స్ కూడా సంతోషంగా లేరని రాజుకు అర్థమవుతుంది. దే వర్ నాట్ యాజ్ హ్యాపీ యాజ్ దే సీమ్ టు బీ. సో చూడటానికి అందరు చాలా సంతోషంగా కనిపిస్తున్నట్టే అనిపిస్తారు రాజుగారికి, కానీ వాళ్ళెవరికీ సంతోషం లేదని వాళ్ళే చెప్తారు. సో దాన్ని బట్టి అందరికీ ఏదో ఒక బాధ ఉంది అనేది రాజుగారికి అర్థమైపోతుంది. Then the king sent his men to different parts of his kingdom to find a happy man. కింగ్ రాజు భటులని అంటే కింగ్ యొక్క సర్వెంట్స్ని, అతని యొక్క భటులని రాజ్యంలో ఉన్న వివిధ ప్రదేశాలకు పంపించి, సో ఈ రాజ్యంలో ఎవరైతే హ్యాపీగా ఉన్నారో ఆ హ్యాపీ మ్యాన్ యొక్క షర్ట్ని తీసుకొని రమ్మని భటులని వివిధ ప్రాంతాలకి పంపిస్తాడు. బట్ దేర్ వర్ నన్. కానీ భటులకి ఒక్క మనిషి కూడా సంతోషంగా ఉండి హ్యాపీగా ఉండి ఒక్క మనిషి కూడా కనిపించాడు. ద కింగ్ వాజ్ ఫ్రస్ట్రేటెడ్. అంటే సో కింగ్కి చాలా నిరాశగా అనిపిస్తుంది అనమాట. అతను ఏదైతే వెతుకుతున్నాడో అవి లేదు, అంటే హ్యాపీ మ్యాన్ కనిపించాడు కాబట్టి ఆ హ్యాపీ మ్యాన్ యొక్క షర్ట్ ఈయన తీసుకుందామంటే ఒక్క మనిషి కూడా సంతోషంగా ఉన్నట్టు భటులను పంపిస్తే వాళ్ళు వెతకలేక మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు. సో ఫైనల్గా కింగ్ ఏమనుకుంటాడంటే, సో నేనే ఆ హ్యాపీ మ్యాన్ ఎక్కడుంటాడో వెతికి సో ఆ హ్యాపీ మ్యాన్ యొక్క షర్ట్ని ధరిస్తాను అని చెప్పి బయలుదేరుతాడు. ద కింగ్ వాజ్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డిసైడెడ్ టు గో ఇన్ సర్చ్ ఆఫ్ ఎ మ్యాన్ హిమ్సెల్ఫ్, ఇన్ సర్చ్ ఆఫ్ ఎ హ్యాపీ మ్యాన్ హిమ్సెల్ఫ్. సో సంతోషంగా ఉన్న మనిషి కోసం ఈయనే వెతకడానికి బయలుదేరుతాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ సర్చ్ అంటే చాలా ప్లేసెస్లో
చాలా ప్రదేశాల్లో హ్యాపీ మ్యాన్ గురించి వెతికిన తర్వాత చాలా రోజులు వెతికిన తర్వాత సో ఫైనల్గా ఒక హ్యాపీ మ్యాన్ కింగ్ కనిపిస్తాడనమాట. హీ ఫౌండ్ ఎ మ్యాన్ వర్కింగ్ ఇన్ హిస్ ఫీల్డ్స్. హీ వాజ్ హ్యాపీలీ సింగింగ్. ద కింగ్ ఆస్క్డ్ హిమ్, డూ యూ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్? సో చాలా ప్రదేశాల్లో తిరిగిన తర్వాత కింగ్కి ఒక సంతోషంగా ఉండే మనిషి కనిపిస్తాడు. సో సంతోషంగా ఉండే మనిషి అని ఎట్లా తెలిసింది అంటే, సో అతని యొక్క పొలంలో పని చేసుకుంటూ హ్యాపీగా పాట పాడుకుంటూ అతను పని చేసుకుంటాడు అనమాట. సో కింగ్ అతన్ని ఒక ప్రశ్న అడుగుతాడు, ఏంటంటే నీ దగ్గర అంటే నీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, నీకు ఏదైనా బాధ ఉందా, లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని కింగ్ అతన్ని అడుగుతాడు, ఆ హ్యాపీ మ్యాన్ని అడుగుతాడు. దానికి హ్యాపీ మ్యాన్ ఇచ్చే సమాధానం ఏంటంటే, వై షుడ్ ఐ కంప్లైన్? హీ ఆస్క్డ్, మై మదర్, the earth gives me food and my father gives me shelter. I have everything I want. I am healthy and I am truly happy, he said. దానికి హ్యాపీ మ్యాన్ ఏంటంటే, సో ఈ భూమి నాకు తినడానికి తిండి ఇస్తుంది, సో అదే స్కై, ఫాదర్ నాకు షెల్టర్ ఇస్తున్నాడు, సో నాకు కావాల్సినవి ఏంటి అనేది మినిమము నాకు ఉన్నాయి, సో దీంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను, సో కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వాట్ ఎవర్ హీ హ్యాస్, సో తినడానికి ఆయనకి తిండి ఉంది, తర్వాత ఉండడానికి గూడు ఉంది కాబట్టి సో వీటితో చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తాడు. ద కింగ్ వాజ్ హ్యాపీ టూ. ఎట్ లాస్ట్ హీ హ్యాడ్ ఫౌండ్ ఎ మ్యాన్ హూ కుడ్ క్యూర్ హిమ్ ఆఫ్ హిస్ ఎయిల్మెంట్. ద కింగ్ దెన్ ఆస్క్డ్ ద మ్యాన్ టు గివ్ హిమ్ హిస్ షర్ట్. సో ఎయిల్మెంట్ మీన్స్ అనారోగ్యం. సో ఇక్కడ కింగ్ ఫైనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే అతను చాలా రోజుల నుంచి ఈ హ్యాపీ మ్యాన్ గురించి వెతుకుతున్నాడు. సో ఫైనల్గా ఆయన ఎవరి కోసం అయితే వెతికాడో ఆ హ్యాపీ మ్యాన్ ఈయన కనిపిస్తాడు. అదొకటే కాకుండా ఈయన కింగ్ అతన్ని ప్రశ్న అడిగినప్పుడు, సో మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా బాధ ఉందా అని అడిగినప్పుడు నాకు ఎట్లాంటి బాధలు లేవు అని చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సో అప్పుడు ఆ కింగ్ ఏమనుకుంటాడంటే, ఈ అనారోగ్యం నుంచి నేను బయటపడవచ్చు, దీనికి అంటే నేను కూడా హ్యాపీగా ఈ హ్యాపీ మ్యాన్ లాగానే ఆయన ఒక షర్ట్ వేసుకుంటే నేను కూడా హ్యాపీగా ఉండొచ్చు అని డిసైడ్ చేసుకుంటాడు. అండ్ ద కింగ్ ఆల్సో ఆస్క్డ్ హిమ్, ఏమని అడుగుతాడంటే ఆ హ్యాపీ మ్యాన్ షర్ట్ ఇవ్వమని అడుగుతాడు. దానికి హ్యాపీ మ్యాన్ ఏమన్నాడంటే, ఐ కాంట్, సెడ్ ద మ్యాన్. ద కింగ్ వాజ్ డిసప్పాయింటెడ్. ఐ విల్ గివ్ యూ ఎ లాట్ ఆఫ్ మనీ ఇఫ్ యూ గివ్ మీ యువర్ షర్ట్, ప్రామిస్డ్ ద కింగ్. హ్యాపీ మ్యాన్ నేను నా షర్ట్ ఇవ్వలేను అని చెప్తాడు. చెప్పినప్పుడు కింగ్ అతనికి, సో నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది కోరుకో, కానీ నేను అడిగేది మాత్రం నీ యొక్క షర్ట్నే అడుగుతున్నాను, అది కూడా నాకు ఈ అనారోగ్యం ఉంది కాబట్టి. దానికి స్వామీజీ సెయింట్ ఏం సజెస్ట్ చేస్తాడంటే, హ్యాపీ మ్యాన్ యొక్క షర్ట్ని వేసుకోమని సజెస్ట్ చేస్తాడు కాబట్టి, సో నీ యొక్క షర్ట్ వేసుకుంటే నాకున్న అనారోగ్యం నుంచి నేను బయటపడవచ్చు, విముక్తుడిని కావచ్చు అని అతను హ్యాపీ మ్యాన్ యొక్క షర్ట్ ఎందుకు అడుగుతాడో కూడా చెప్తాడు. కానీ హ్యాపీ మ్యాన్ ఏంటంటే రెఫ్యూజ్ చేస్తాడు, షర్ట్ ఇవ్వడానికి రెఫ్యూజ్ చేస్తాడు. సో ఎందుకు రెఫ్యూజ్ చేస్తాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ద మ్యాన్ సెడ్, యువర్ మేజెస్టీ, ఐ కాంట్ గివ్ యూ ఎ షర్ట్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ వన్. ఆల్ ఐ వేర్ ఈజ్ దిస్ పీస్ ఆఫ్ క్లాత్, హీ సెడ్, పాయింటింగ్ టు హిస్ టాన్ ధోతి. సో టాన్ ధోతి అంటే చినిగిపోయిన ధోతి. ఆయనకున్న చినిగిపోయిన ధోతిని చూపించి, నాకు ఉన్నది ఇది ఒక్కటే, నాకు ఇది మీకు ఇస్తే వేసుకోవడానికి నాకు ఇంకొకటి లేదు కూడా, అందుకోసమని నేను మీకు ఈ షర్ట్ ఇవ్వలేకపోతున్నాను అనే విషయం చెప్తాడు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, హ్యాపీనెస్ మనం వేసుకునే షర్ట్స్లో, మనం తిరిగే కార్లలో, మనం లేకపోతే వెళ్ళే వెహికల్స్, ఏ వెహికల్ వాడతామో దాన్ని బట్టి ఉంటుందని మీ ఉద్దేశం. సో మనం చేసే పని మీద దేన్నైతే మనం ఇంట్రెస్టింగ్గా అంటే ఇష్టంతో శ్రద్ధతో చేస్తామో, హ్యాపీనెస్ అనేది మన మనసుకు సంబంధించింది. అది ఒకటి వేసుకుంటే లేకపోతే ఒక కార్లో తిరిగితే వచ్చేది కాదు. సో హ్యాపీనెస్ అనేది మనసుకు సంబంధించింది అని దీన్ని బట్టి తెలుస్తుంది. Hello everyone, good day to you all. And now we will see a quote. We will see, we will read, and we shall understand what the quote is.
everyone. Now let us listen to an anecdote. Anecdote is nothing but a small story, an incident that occurred in a great personality's life. Let us listen to this and improve our English. Hello everyone and welcome to another segment of English for All. Today we will learn about another anecdote. Anecdote is a life incident that occurred in a person's life. And today we will learn an anecdote about Swami Vivekananda. Mansi, why don't you explain about the anecdote to us? I'd be happy to. So this particular incident in Swami Vivekananda's life will teach us a very important lesson which I believe is important, which should be followed by every one of us. So Swami Vivekananda had many friends when he was a young boy. Of course, in his childhood he was known by another name. He was known as Naren by his friends. And as he grew, he never forgot his childhood days. One time when Swami Vivekananda was in Lahore, he came across his childhood friend by the name Motilal Bose. Now Motilal Bose was the owner of the Great Indian Circus, and on occasion of one such performance, circus performance, Mr. Bose was in Lahore at the same time that Swami Vivekananda was also in Lahore. When Swami Vivekananda found out and saw his friend there, he was beside himself with joy. He immediately sprung into conversation and tried to speak to Mr. Bose. But Motilal Bose was not so comfortable. He felt a little uneasy when Swami Vivekananda was talking to him so freely. So Mr. Bose asked Swami Vivekananda, "Brother, how do I address you? Should I call you Naren or should I call you Swamiji?" Swami Vivekananda, hearing this, he started laughing out loud and he told his friend, "Are you crazy? Forever long, I am always your Naren and you are always my Moti. That will never change no matter what happens to us." Now having said this, having heard this, Mr. Bose became so deeply touched, he became so emotional, and he let go of all his diffidence and he no longer felt uneasy around Swami Vivekananda, and they spoke to each other just as they did when they were little boys. So we notice from this entire incident in Swami Vivekananda's life that even though there was so much of name and fame, popularity that had come to Swami Vivekananda because of his ventures to the West, it never let him change his roots. He never forgot who he was. It never changed the person that he is. Because he tells his friend, just because I have become a Swami Vivekananda does not mean I am not Naren with you, is what he tells his friend. It is ultimately I am who I am with my friends. Exactly. And I am the same person. Exactly. Now see, we both are friends. Someday we may live in different places and we may have different jobs, different experiences, but that will not change the way I am with you or the way you are with me. When we meet, we will still become the same Varsha and Manasi who are friends. Absolutely. So in the same way, all of us, including all of you viewers, should make sure that the experiences that you face in your life do not change the person that you are. Because if that happens, you become like a chameleon. One day you are like one person. And that is not how life is meant to be. Life is beautiful when you remember who you are and you are the same with everybody. You don't forget your past, you don't forget your friends, and you live peacefully and coexist with everyone. Exactly. Let fame, name or popularity not drive us away and not take us to a place where we don't belong. We need to remember who we are and stick to our roots, and that is exactly how that beautiful anecdote you just said told us. Exactly, I agree with you. And thanks a lot for sharing such a wonderful anecdote. I'm sure you all also enjoyed it and you heard and you learned something out of it. I was happy to share it. Thank you so much for joining us. Thank you.